శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి చాలా చాలా బాగుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం బాగుంది అంటే అది చాలా ఉపయుక్తమయ్యేటటువంటి గ్రహస్థితి అన్నమాట. అలాగే ఇక్కడ ఏలినాటి శని దుష్పరిణామాలు ఎటుపోయాయో తెలియదు కానీ గురువు గారి యొక్క సంచార విశేషము చేత పంచమ స్థానంలో వారు ఉండి 9వ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఫలితం. గురువు గారు చాలా బాగున్నారు. అలాగే శుక్రాచార్యుల వారు చతుర్థంలో బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు,
సప్తమంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, పబ్లిక్ రిలేషన్స్లో మంచి పేరు, సహాయ సహకారాలు తెచ్చుకుంటారు, పెట్టుబడులు పెట్టడానికి సాహసిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది అని చెప్పి పూర్వం కన్నా ఇప్పుడు బాగుంది కాబట్టి ఈ మాత్రమైనా బాగుంది కదా అని సంతృప్తి పడతారు. సంతానం చాలా చాలా బాగున్నారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. కోర్టు విషయాల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం అనేది తగ్గి కనిపిస్తోంది. ఐకమత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఔషధ సేవ చేయండి. ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ మీకు దానికన్నా మించిన ధనం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మంచి పాండిత్యం వస్తుంది. పాండిత్యం పెరుగుతుంది కూడా. దైవభక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది. చాలా బాగుంది అని చెప్పడానికి రాదు, కానీ మొత్తం మీద గురుబలం చాలా బాగున్న కారణం చేత ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపార జీవితంలో అయినా క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించుకోవడం వల్ల మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక స్త్రీల విషయంలో ఎలా ఉంటుందండి? చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీల వల్ల ఉపయోగాలు ఉంటాయి, స్త్రీలకి ఉపయోగాలు ఉంటాయి. చక్కటి సౌశీల్యం, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి బుధుడు వచ్చి మరింత అనుకూలతలను ఇస్తున్నారు. మరి తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. అనుకూలంగా ఉంటారు అన్నదమ్ములు. కోర్టు విషయాల్లోనూ పెద్ద మనుషుల పంచాయతీల్లోనూ మటుకు కాదండి. మిగతా విషయాలలో అనుకూలురవుతారు. అందరికీ ఉండవు కదా కోర్టు విషయాలే. మిగతా ఏదైనా వివాహాది శుభకార్యాల విషయంలో చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ధనము కావాలన్నా కూడా అన్నదమ్ముల సహాయ సహకారం బాగా ఉంటుంది. అలాగే చంద్రుని యొక్క స్థితి సంచారం అంతగా అనుకూలం లేకపోయినా బుధుని యొక్క సంచారం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి కొంచెం శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శివుని యొక్క ఆరాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి కాలం కుంభరాశి వారికి జరుగుతూ మరింత ఆనందాన్ని తెచ్చిస్తోంది. చాలా జాగ్రత్తగా సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి. అధికమైనటువంటి లబ్ధి మీకు కలుగుతుంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.